అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు కనుక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. యూజ్ యువర్ మైండ్ పవర్. స్పిరిచువాలిటీగా ఉండండి, మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోండి, మీ శక్తిని బయటికి తీయండి, పవర్ స్ట్రెంగ్త్ని ఉపయోగించండి అని అయితే నేను చెప్పట్లా, వాటి గురించి కాదు. మరి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మన మైండ్లో చాలా చాలా ఉపయోగపడే ఒక గొప్ప విషయం గురించి, ఇమాజినేషన్ గురించి. ఓకే, ఇప్పుడు ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ రెండు కూడా కాదు, రెండు వేరు వేరు. ఓకే, ఇప్పుడు ఇమాజినేషన్ ఏంటి? మనందరూ ఇమాజినేషన్ చేసుకుంటాం ప్రతి విషయంలో, కానీ ఇప్పుడు దాని విలువ తగ్గిపోయింది, దాని ఉపయోగం కూడా తగ్గిపోయింది. ఇమాజినేషన్ తగ్గడానికి కారణాలు ఏంటి? ఇమాజినేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇమాజినేషన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాను. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలన్నీ, అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలన్నీ ఇమాజినేషన్ వల్లే తయారైనాయి. ఎగ్జాంపుల్, కంప్యూటర్, యూట్యూబ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ మైక్, నేను వీడియో క్రియేట్ చేస్తున్న ఈ మొబైల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఏదైనా సరే, ఏదైనా ఇమాజినేషన్ వల్లే అది స్టార్ట్ అయింది. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారా అంటే మన ముందు జనరేషన్ వాళ్ళు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన ముందు జనరేషన్ వాళ్ళు, ఏదైతే వై జనరేషన్, మిలీనియల్ జనరేషన్ ఉందో వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేశారు. మన జెన్జీ జనరేషన్ వాళ్ళకి అంత క్రియేటివిటీ ఎక్కడ ఉంది? రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను, అంటే రీసెంట్గా కాదు, 6 months బ్యాక్, దానికి ముందే కోయంబత్తూర్ తమిళనాడు స్టూడెంట్స్ ఎవరో సంథింగ్, ఏదో యూనివర్సిటీ వాళ్ళు ఒక రైల్వే ట్రాక్, న్యూ ట్రాక్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది ఒక కొత్త ఇన్వెన్షన్ అనేది క్రియేట్ చేశారు. అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, క్రియేట్ అయితే చేశారు. అది ఎలాగంటే ఒక ట్రైన్, ఒక ట్యూబ్లో ఒక ట్రైన్ ఉంటుంది. అది ఏంటంటే ఎక్కడ ఏ ల్యాండ్కి టచ్ అవ్వదు, మ్యాగ్నెట్ ఆపోజిట్ ఫోర్స్ వల్ల అది రన్ అవుతుంది. అలా ఒక న్యూ ఇన్వెన్షన్ అయితే క్రియేట్ చేశారు. వాళ్ళు స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా జనరేషన్ వల్ల అయ్యి ఉంటారు. ఒక న్యూ ఇన్వెన్షన్ క్రియేట్ చేశారు. నైస్, చాలా మంచి విషయం. మన ఇండియన్స్ క్రియేట్ చేశారంటే ఇంకా మంచి విషయం. ఓకే, ఇలా జనరేషన్లో కూడా చాలా రేర్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అయినా అవన్నీ, బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ అవన్నీ అయితే బర్త్ కానీ లేకపోతే నువ్వు పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల వస్తాయి. ఓకే, నీకు ఇంటెలిజెన్స్ ఉంటే నువ్వు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలివేమో, కానీ ఇన్వెన్షన్ చేయాలంటే క్రియేటివిటీ కావాలి. క్రియేటివిటీ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇమాజినేషన్ వల్ల వస్తుంది. నువ్వు ఇమాజినేషన్ చేసుకోకుండా నీకు క్రియేటివిటీ ఉండదు. క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్ రెండు కలిసినప్పుడే ఒక న్యూ ఇన్వెన్షన్ అనేది వస్తుంది. లేకపోతే నువ్వు ఎగ్జామ్లో బట్టి కొట్టి మార్క్స్ తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఈ ఇమాజినేషన్ జనరేషన్ వాళ్ళకి బాగా తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి? అదేంటంటే ఇప్పుడు 1997 నుంచి జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. దాని ముందు జనరేషన్ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ యూత్ లేదా అడల్ట్ ఏజ్, ఈ ఏజ్ మొత్తం వాళ్ళకి స్క్రీన్ టైం లేకుండా ఉంటే టీవీ, అది తప్పితే మొబైల్, కంప్యూటర్, ల్యాప్టాప్ లాంటివి చాలా తక్కువ. మొబైల్ అయితే లేదు, కంప్యూటర్, వీటిలో వర్క్ కూడా తక్కువ. సో స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ. బుక్స్ చదవడం లేదా ఇంకేదన్నా బయట యాక్టివిటీస్ చేయడం లాంటివి చేస్తారు, కానీ స్క్రీన్ టైం అయితే చాలా తక్కువ. మన జనరేషన్కి వచ్చేటప్పటికి స్క్రీన్ టైం బాగా పెరిగిపోయింది. యూత్, టీనేజ్, చైల్డ్హుడ్లో కూడా స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఇమాజినేషన్ అనే కెపాసిటీ తగ్గిపోయింది. నీకు కావాల్సింది మొత్తం కళ్ళ ముందే కనిపిస్తుంది. లైక్ నీకు ఫ్యాంటసీ వరల్డ్ నుంచి నువ్వు ఏది కావాలని అది నీ కళ్ళ ముందే చూస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు ఇమాజినేషన్ చేసుకోవడానికి ఆస్కారం లేదు, అంటే నువ్వు ఇమాజినేషన్ చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు అలా ఇమాజినేషన్ చేసుకోకపోవడం వల్ల నీకు క్రియేటివిటీ అనేది తగ్గిపోద్ది. అంటే నువ్వు కొత్తగా ఆలోచించడం మానేస్తావు. అలా కొత్తగా ఆలోచించడం మానేసినప్పుడు నీకు నీ కళ్ళ ముందు ఏది కనిపిస్తుందో దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తావు. నీ కళ్ళ ముందు కనిపించేది రీక్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది కొన్నిసార్లు అలా ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు. అలా రానప్పుడు నువ్వు డిసప్పాయింట్ అవుతావు. నీకు ఒరిజినాలిటీ ఉండదు. క్రియేటివిటీ చేసుకున్నప్పుడు నీకు కొత్తగా ఒరిజినాలిటీ ఉంటుంది, అంటే నీకు సపరేట్గా నీకు ఒక ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది. లేదు, నువ్వు స్క్రీనింగ్ చేసినంతసేపు, స్క్రీనింగే కాదు, మామూలుగా ఎగ్జాంపుల్ స్క్రీనింగ్ చెప్తున్నా, ఇమాజినేషన్ పవర్ తగ్గడానికి కాజ్ ఏంటంటే స్క్రీనింగ్. సో నువ్వు స్క్రీనింగ్ చేస్తున్నంతసేపు నువ్వు
పక్కన వాళ్ళ కంటెంట్ మ్యాచ్ చేయడానికి మాత్రమే చూస్తావు. నువ్వు దాన్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడానికి చూసినప్పుడు అది అంతగా సక్సెస్ అవ్వదు. అలా అవ్వనప్పుడు నువ్వు డిసప్పాయింట్ అవుతావు. సరే, ఇప్పుడు ఇదే ఇమాజినేషన్ పవర్ని మనం నేర్చుకునే స్కిల్లో ఎలా ఉపయోగించుకోవాలి? ఇమాజినేషన్ అంటే మనందరం ఇమాజిన్ చేసుకుంటాం ప్రతి విషయాన్ని. సరే, ఇప్పుడు నా విషయానికి వస్తే నాకు ఇమాజినేషన్ అనేది కొంచెం ఎక్కువ. నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. నాకు మామూలుగానే ఇమాజినేషన్ పవర్ అంటే కొంచెం ఎక్కువ. నేను మామూలుగా అన్ని విషయాలు కొంచెం ఎక్కువ ఆలోచిస్తా. అంటే అది ఓవర్ థింకింగ్ కూడా కాదు, ఇమాజినేషనే. సరే, ఇప్పుడు ఇమాజినేషన్ నాకు కొంచెం ఎక్కువ. నేను కంటెంట్ రైటింగ్ కాదు, కాపీ రైటింగ్లో ఆర్టికల్స్ రాద్దామని కూర్చున్నప్పుడు నేను కొత్తగా ఆలోచించట్లా. అంటే నాకంటూ ఒక ఒరిజినాలిటీ లేకుండా నేను పక్కన వాళ్ళు చూసిన కంటెంట్ మ్యాచ్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఎందుకు నాకు తెలీదు. నాకు ఇమాజినేషన్ పవర్ ఉన్నా సరే నేను అది చేయలేకపోతున్నా. ఇక నేను కొత్తగా క్రియేట్ చేయలేకపోతున్నానంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఏదైనా చేయడానికి టైం పడుతుంది. నేనే కాదు, ఏదైనా థింగ్స్ ఇంప్రూవ్ అవడానికి టైం పడుతుంది. నేను అది అర్థం చేసుకున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా అవ్వట్లేదు, సరే వదిలేద్దాం అని చెప్పేసి కాదు. నువ్వు ఏదైనా స్టార్ట్ చేసావంటే నీకు అది ఇంప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. నువ్వు ఈలోపే డిసప్పాయింట్ అయిపోయి ఇది నా రూటే కాదు అని చెప్పేసి వదిలేయకూడదు. నువ్వు ఒక ఇంట్రెస్ట్ మీదే ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు కదా, అందుకే నువ్వు ఒకదాని మీద స్టిక్ అయ్యి ఉండు. డిసిజన్ మేకింగ్లో కూడా నేను అదే చెప్పా. తక్కువ టైంలో సెలెక్ట్ చేసుకొని నువ్వు దాని మీద ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించు. ఫాస్ట్గా వేరే స్కిల్స్ మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకున్నావు అనుకో, నీకు దాని మీదకి మైండ్ వెళ్ళిపోద్ది. నువ్వు ఏ స్కిల్ చేసినా, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, వెబ్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, ఏదైనా సరే నీకంటూ ఒరిజినాలిటీ రావాలంటే ఇమాజినేషన్ పవర్ అనేది ఉండాలి. ఎందుకంటే నీకు ఒరిజినాలిటీ రావాలంటే క్రియేటివ్ మైండ్ సెట్ ఉండాలి. క్రియేటివ్ మైండ్ సెట్కి కాజ్ ఇమాజినేషన్. కాబట్టి నువ్వు ప్రొడ్యూస్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయి. నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకొని నీ ఒరిజినల్ సైన్ అంటే నీ ఒరిజినల్గా నువ్వు వాడే కొన్ని సైన్లు ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయి. నీ ఒరిజినల్ స్లాంగ్ ఉంటుంది. స్లాంగ్ అంటే లాంగ్వేజ్ కాదు, నీ ఒరిజినల్ వేని నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు ఎప్పుడు పక్కన వాళ్ళ కంటెంట్ని మ్యాచ్ చేయడానికి చూడకు. అలా చూసినప్పుడు నువ్వు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు. నీ ఒరిజినల్ వే ఏదైతే ఉందో నువ్వు దాంట్లో వెళ్ళడానికి ట్రై చేయి. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదన్నా ఇలా కొత్త వీడియోలు చూసావు అనుకో, లైక్ మైండ్ పవర్ కానీ ఇమాజినేషన్ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వాడు చాలా డిఫరెంట్గా చెప్తాడు. సైన్స్ అంటాడు, స్పిరిచువాలిటీ అంటాడు, నీ సబ్కాన్షియస్ మైండ్ని కాన్షియస్ మైండ్తో బ్లెండ్ చేసి బైండ్ చేయంటాడు. మనకు అర్థం కాని విషయాలు ఏదేదో చెప్తాడు. అవి వినడానికి చాలా బాగుంటాయి. నువ్వు కళ్ళు రెండు పెద్దవి చేసుకొని నోరెళ్ళబెట్టి అలాగే చూస్తావు వీడియో అయిపోయేంత వరకు. అంత బాగా చెప్తాడు. అది వాడికి యూజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు చూస్తావు కాబట్టి వ్యూస్ ఎక్కువ వస్తాయి. వాళ్ళు మంచిగా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కష్టానికి ఫలితం ఉంటుంది. కానీ నువ్వు దాన్ని నీ రియల్ లైఫ్లో యూజ్ చేయలేవు. ఎందుకంటే నీ రియాలిటీకి సంబంధం ఉండదు. నువ్వు ఎప్పుడు నీ రియాలిటీకి దగ్గరగా ఉన్న విషయాల మీద ఫోకస్ చేయాలి. నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఏదో పొడి చేద్దామని చెప్పేసి అనుకొని ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తావు. యూట్యూబ్ ఓపెన్ చేసి నువ్వు మంచిగా ఒక 10 వీడియోలు చూసావు అనుకో, అందులో ఒక్క వీడియోలో చెప్పిన ఏ టెక్నిక్ లేదా ఏ మెథడ్ నువ్వు ఫాలో అవ్వవు. చూసినంతసేపు ఓకే, అరే ఇది చాలా బాగా చెప్పాడు, మనం ఇది మొదలెడదాం అని అనుకుంటావు, కానీ చెయ్యు. అది మొత్తం నీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మైండ్ సెట్ అంటే ఆలోచించే విధానం. దాని మీద ఆల్రెడీ 2 వీడియోలు చేశాను, చూడకపోతే చూడండి. మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనే దాని మీద. సో ఇమాజినేషన్ అంటే ఇది. నేను ఈరోజు చెప్పింది ఏది మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఇంట్రెస్ట్ ఉండి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇదే కాదు, నేను ప్రీవియస్గా చెప్పిన ఏ టాపిక్ అయినా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను చెప్పే టాపిక్స్ అన్నీ నేను మీకు సరిగ్గా చెప్పట్లేదేమో, నా దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అది మీకు సరిగ్గా చెప్పట్లేదేమో అని చెప్పి నా అనుమానం. అందుకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, సరేనా? సో ఈరోజుకైతే ఈ టాపిక్
నెక్స్ట్ వీడియోలో మనం స్కిల్ గురించి ఇంకో టాపిక్ చూద్దాం. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై.